ఇక నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఉండవల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో చంద్రబాబు బయలుదేరతారు. ఇక తాళపాలెం పంచాయతీ బంగారాయపేటకు 11 గంటల 15 నిమిషాలకు చేరుకుంటారు. ఇక స్థానికంగా ఓ ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. ఇక గ్రామంలో నిర్వహించే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొంటారు. ఇక సుమారు గంటన్నర సేపు గ్రామస్తులతో సమావేశమవుతారు. ఆ తర్వాత గంట సేపు టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం జలగల మధు కూడలిలో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రైట్గా సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నందా అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ అనిల్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి పర్యటన అయితే ఖరారైందనే చెప్పాలి. అయితే మనకున్న సమాచారం మేరకు ఉదయం 11 గంటల మధ్యలో కచ్చిమకోట తాళపాలెం ఉగ్గన్న పాలెంకి చెందినట్టుగా అక్కడ హెలికాప్టర్లోని దిగుతారు. అక్కడ నుంచి డైరెక్ట్ గా తాళపాలెంలోని సంక్షేమ బాలికల వసతి గృహానికి చేరుకొని అక్కడ విద్యార్థులతోటి కొంతసేపు వాళ్ళు ముచ్చటించే ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క విద్యార్థుల పట్ల పథకాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళన్నిటికీ కూడా కరెక్ట్ గా అందుతుందా, అలాగే మధ్యాహ్నం అన్నం పథకానికి సంబంధించి కూడా ఎటువంటి ఇవి ఉన్నాయనేది డైరెక్ట్ గా అక్కడ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అలాగే అదే గ్రామానికి సంబంధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా అక్కడే ఆవిష్కరిస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ యొక్క తెలుగుదేశానికి సంబంధించిన అధికారులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. నిన్నే ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత కూడా ఈ యొక్క ఏర్పాట్ల పైన మొత్తం అధికారులందరితోటి కూడా మాట్లాడారు. అలాగే అక్కడి నుంచి చిన్నగా ఈ యొక్క అనకాపల్లి కవర్ ట్రీ జంక్షన్ లోని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేటందుకు కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వాటి యొక్క ఆవిష్కరణకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అన్ని పనులు కూడా పూర్తిగా పూర్తయ్యాయి. అయితే అనకాపల్లి జిల్లాకి కలెక్టర్ గా ఉన్న విజయకృష్ణన్ కూడా మొత్తం అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమం చేసే పనిలోని నిమగ్నం అయి ఉన్నారు. అలాగే ఓవరాల్ గా ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో దాదాపు 1500 మంది పోలీసులతోటి ఇది ప్రహారా కాస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని రకాల పటిష్టమైన చర్యలు చేపట్టారు. అలాగే చూసుకుంటే ఈ అనకాపల్లి జిల్లాకి సంబంధించి పాయకరావుపేట, రాజేపేటకి సంబంధించిన మత్స్యకారులు కూడా వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని కలిసి ఏదైతే ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ కి సంబంధించి అక్కడ రాకుండా మాకు మత్స్యకారులకి జీవనోపాధి కల్పించే దిశగా ప్రయత్నం చేయాలని ఇప్పటికే ఆ మత్స్యకారులకు సంబంధించిన 30 మంది అంతా కూడా ఒక బృందంగా కలిసి వారి యొక్క రిప్రజెంటేషన్ ని అలాగే తమ యొక్క బాధ అన్ని కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి ముందు వెళ్ళబుక్కే అవకాశం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉన్నది. అలాగే అక్కడ నుంచి ఈ యొక్క మొత్తం ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు అందరితో కూడా కూర్చొని మాట్లాడి వారి యొక్క సమస్యలు ఇంకా తీసుకురావాల్సిన కొత్త పథకాలు ప్రజల్లోకి మమేకం అవడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలని వీటన్నిటిపైన కూడా వాళ్ళందరితో దిశ నిర్దేశం చేసే అవకాశం ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చారు. అంటే భావి తరాలకి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పైన అవగాహన కలిగించినట్లయితే విశాఖపట్నంలో స్మార్ట్ సిటీగా ఎలాగైందో అనకాపల్లి కూడా అలాగే స్మార్ట్ సిటీగా అయ్యే దిశగా కూడా ప్రయత్నాలు చేయడానికి అధికారులందరూ కూడా ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీటన్నిటినీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే దిశగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకుంటారు. ఓవరాల్ గా ఈ యొక్క కార్యక్రమాలన్నిటితో పాటు బీజేపీకి సంబంధించి అగ్రనేతగా ఉన్న ఎవరైతే అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కూడా అనకాపల్లి సెంటర్ లోని దీన్ని ఆవిష్కరించి తిరుగు ప్రయాణం అవుతారని. రైట్ నందకుమార్, థ్యాంక్ యూ.